కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో జానీ మాస్టర్ భార్య ఆయేషా హస్తం కూడా ఉన్నట్టు సంచలన ఆరోపణలు చేసింది బాధితురాలు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసుల ముందుకు రాలేనని చెప్పడంతో ఆమె ఇంట్లోనే విచారించారు. ఈ సందర్భంగా పలు విస్తుపోయే నిజాలను బయటపెట్టిందామె. జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడిన విషయం ఆయన భార్యకు కూడా తెలుసని, అలాగే తన భర్తకు సహకరించాలని తనను వేధించిందని బాంబు పేల్చిందామె. అంతేకాదు, మతం మార్చుకొని జానీ మాస్టర్ను పెళ్లి చేసుకోవాలని టార్చర్ పెట్టారని సంచలన విషయాలను బయటపెట్టింది బాధితురాలు. ఇక జానీ మాస్టర్ చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావంటూ చెప్పుకొచ్చిందామె. చెన్నై, ముంబై, హైదరాబాద్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు నార్సింగిలోని తన ఇంట్లో కూడా చాలాసార్లు తనపై అత్యాచారం చేశాడని అంటోంది. చివరికి క్యారవాన్లో కూడా వదిలిపెట్టేవాడు కాదని, నో చెప్తే అందరి ముందే కొట్టేవాడని చెప్పుకొచ్చింది. D11లో జడ్జిగా ఉన్నప్పుడే జానీ మాస్టర్ తనపై కన్నేశాడంటున్న ఆమె ఈ విషయాలన్నీ ఎవరికైనా చెప్తే చంపేస్తానని, సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించి లొంగదీసుకున్నాడని ఆరోపిస్తోంది. జానీ మాస్టర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేసిందామె. అయితే గత కొంతకాలంగా జానీ మాస్టర్ తన మీద లైంగిక వేధింపులు, తాను తిన్న దెబ్బలు, ఓ దశలో పెళ్లి ప్రపోజల్, ఆ తర్వాత జానీ మాస్టర్ భార్య కూడా ఎంటర్ అవ్వడం, ఇవన్నీ ఆ FIRలో చెప్పుకొచ్చిందామె. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు 0 FIR నమోదు చేశారు. అయితే బాధిత మహిళ నార్సింగ్ వాసి కావడంతో కేసును నార్సింగ్ పోలీసులకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలోనే బాధితురాలి ఇంట్లోనే 3 గంటల పాటు విచారణ జరిపారు పోలీసులు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. ఇక జానీ మాస్టర్ పై IPC సెక్షన్ 376 అత్యాచారం, క్రిమినల్ బెదిరింపు 506, దాడి చేయడం 323లోని క్లాజ్ 2N కింద కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఈ వివాదంపై స్పందించిన జానీ మాస్టర్ కుట్రపూరితంగా తనను ఈ కేసులో ఇరికించినట్టు చెప్తున్నారు. యూనియన్ గొడవల్లో భాగంగా కొందరు ఆ మహిళతో తనపై కేసు పెట్టించారని అంటున్నారు. ఆధారాలుంటే నన్ను శిక్షించండి, అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఆమెకు డబ్బులిచ్చి నాపై కేసు పెట్టించారు. గతంలో ఆమె నా దగ్గర పనిచేసింది, కానీ పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. నాన్ మెంబర్స్ పనిచేస్తున్నారని నేను ప్రశ్నించినందుకు ఇలా ఇరికించారని అంటున్నారు జానీ మాస్టర్. మరోవైపు జానీ మాస్టర్ భార్య ఆయేషా సైతం ఈ ఘటనపై స్పందించారు. నాన్ యూనియన్ మెంబర్స్ పనిచేస్తున్నారని తెలిసి సెట్స్కు వెళ్లిన జానీ మాస్టర్ కెమెరామెన్తో ఇది కరెక్ట్ కాదని చెప్పారు. నాన్ మెంబర్స్తో పని చేయించుకుంటే కార్డున్న మెంబర్స్ పని కోల్పోతారని, వారికి అన్యాయం జరగకూడదని ఆయన ప్రశ్నించారు. ఆ సాయంత్రానికే మేడ్చల్ CI నుంచి కాల్ వచ్చిందని, ఆయనతో పాటు మరో 5గురు వెళ్లి CIని కలిశారు. ఆ తర్వాత తనను అరెస్టు చేశారని, చేయని నేరానికి తన భర్త శిక్ష అనుభవిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసిందామె. ఇక ఈ వివాదంపై తాజాగా టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ కూడా స్పందించింది. ఈ ఇష్యూ గత 2 వారాలుగా తమ పరిశీలనలో ఉందని, ముందు వర్క్ పరంగా హెరాస్మెంట్ అని వచ్చిందని, ఆ తర్వాత లైంగిక వేధింపులు బయటపెట్టిందని తెలిపారు నటి ఝాన్సీ తమ్మారెడ్డి భరద్వాజ. దీంతో ఇద్దరి స్టేట్మెంట్ రికార్డు చేశామని, విచారణ జరుగుతోందని, 90 రోజుల్లో క్లారిటీ వస్తుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.